ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు మన జగనన్న హయాంలోనే 2021 2022 మధ్యలో వేసిన రోడ్డు అండి ఇది. మాధవదార్ వర్మ కాంప్లెక్స్ నుంచి సీతమ్మధార మెయిన్ జంక్షన్ అల్లూరు సీతారామరాజు బొమ్మ నుంచి సీతమ్మధార మెయిన్ రోడ్డు వరకు వేశారండి రోడ్డు మొత్తం. ఈ రోడ్డు అంతా కూడా జగనన్న హయాంలో నిర్మించిన రోడ్డు అండి, తిరిగిలేదు. కానీ ఎల్లో మీడియాలో మాత్రం జగనన్న హయాం విశాఖపట్నం ఎక్కడ రోడ్డు నిర్మించలేదని చెప్పి దొంగరాతలు రాసి కూడా అండి. కానీ ఇది మా పచ్చి నిజం అండి. ఈ రోడ్డుని చూస్తే జగనన్న హయాంలోనే మన విశాఖపట్నంలో ఏ విధంగా రోడ్ల అభివృద్ధి జరిగింది అనేది ఈ రోడ్డు ఒక నిదర్శనం అండి. తిరిగి విశాఖపట్నంకే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న హయాంలో ఏ విధంగా రోడ్లను అభివృద్ధి చేశారనే దానికి ఇది పచ్చి నిదర్శనం. మామూలు రోడ్డు చూసారు ఎంత క్వాలిటీగా ఉందో చూసారంటే రోడ్డు పక్కా క్వాలిటీగా వేయడం జరిగిందండి. రోడ్డు తిరిగిలేదండి. ఈ రోడ్డు ఎలాగా వర్మ కాంప్లెక్స్ నుంచి బర్మా క్యాంప్ నుంచి పోర్ట్ క్వార్టర్స్ నుంచి బాలయ్య శాస్త్రి లేఅవుట్ మీదుగా మన సీతమ్మధార అల్లూరు సీతారామ జంక్షన్ నుంచి మొత్తం సీతమ్మధార మెయిన్ రోడ్ రైతు బజారు వరకు మనం ముందుకు వేసారండి రోడ్డు. కానీ మనం ఇక్కడ కవర్ చేసిన అక్కడ వరకు మనం కవర్ చేసామండి, తిరిగిలేదండి. జగనన్న హయాంలో రోడ్లు వేసిన దానికి ఈ రోడ్డు పక్కా నిదర్శనం అండి, తిరిగిలేదండి.